ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం మీరు ఏ పొరపాటు చేసినా కూడా ఒక్క రోజు అటు ఇటు అవుతుందేమో తప్ప ఖచ్చితంగా దొరికేస్తారు. టెక్నాలజీ అంత గొప్పగా అయితే కనుక ఇప్పుడు డెవలప్ అయిపోతుంది. ఏదో మేము దొంగతనాలు చేసేస్తున్నాం, లేకపోతే మేము ఇంకొకరిని ఏదో మోసం చేస్తున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాం కదా, మనం దొరకంలే అనుకోవడం అనేది మట్టుకు అసలు కుదరదు. పోలీసుల రంగంలోకి దిగడం, కొంచెం టెక్నాలజీ కనుక వాడారంటే ఒక రోజు అటు ఇటు అవుతుందేమో తప్ప ఖచ్చితంగా దొరికేస్తారు. ఎందుకంటే రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో పట్టపగల ఒక దోపిడీ జరిగింది. షాప్ తీయడంతో షాప్ తీసారు. ఉదయం 10 గంటలకి స్టాఫ్ లోపలికి వెళ్ళి ఐటమ్స్ సర్దుకుంటున్నారు. అంతే. కరీంనగర్ లో ఈ దోపిడీ అయితే కనుక సంచలనం సృష్టించింది. షాప్ తీయడంతో వాళ్ళ మీదకి వెళ్ళి దుండగులు అయితే కాల్పులు జరిపి 161 తులాల బంగారం అలాగే కొన్ని వజ్రాలను కూడా పట్టుకుపోయారు. ఆ రోజైతే ఆ కేసు సంచలనం సృష్టించింది. వెంటనే కొద్ది రోజుల్లోనే దొంగలను పట్టేశారు పోలీసులు. అయితే వారిలో కొంతమంది దొరకాలని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ పిఎంజే జ్యువెలరీలో షాప్ లో జరిగినటువంటి భారీ దోపిడీని కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందినటువంటి 3 సభ్యులను అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటని చూస్తే ఆ సభ్యులను అరెస్ట్ చేసిన పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌసాలం వివరాలు వెల్లడించారు. ఈ దోపిడీ కేసును తమ సిబ్బంది ఒక సవాల్గా తీసుకుని అత్యంత చాకచక్యంగా ఛేదించారని ఆయన కొనియాడారు. ఈ భారీ దోపిడీ వెనుక బీహార్ జైల్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ గ్యాంగ్స్టర్ ది గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచినటువంటి సుబోధ్ సింగ్ అనే వ్యక్తి, గోల్డెన్ థీఫ్ అంటారంట, చాలా పేరుంది అతను అంటే ఈ దొంగతనాల్లో అతని హస్తం ఉందని గుర్తించారు. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఈ పథకం అంతా కూడా ఇతను రచించింది జైల్లో ఉండే. ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఈ పథకం వేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్ తో పాటు రవీష్ కుమార్ మెహతాబ్ ఖాన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక 51,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు మరియు నిందితులు వాడినటువంటి నకిలీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు అత్యంత ప్రమాదకరమైన వారని, ఇంకో విషయం ఏంటంటే వీరు దోపిడీ చేయడానికి 2 నెలల ముందే తెలంగాణకు వచ్చేసారు. ఈ దోపిడీ ప్లాన్ చేసుకుంటే 2 నెలల ముందే తెలంగాణకు వచ్చేసి మొత్తం ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ వంటి పట్టణాల్లో బాగా క్షుణ్ణంగా రెక్కి నిర్వహించి పోలీసులకు చిక్కకుండా నకిలీ నెంబర్ ప్లేట్లు, నకిలీ గుర్తింపు కార్డులు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రెడీ చేసుకున్నారు. సో మే 3వ తారీఖున పిఎంజే జ్యువెలరీలోకి షాప్ లోకి వెళ్లారు. 4 సిబ్బందిని తుపాకుల్లో బెదిరించారు. ఎదురు తిరిగిన వాళ్ళపై కాల్పులు జరిపారు. 82 లక్షల రూపాయలు విలువైనటువంటి 161 గ్రాముల బంగారం అలాగే మరికొన్ని వజ్రాలను కూడా తీసుకువెళ్లారని కమిషనర్ తెలిపారు. పలారిలో ఉన్న మిగిలిన నిందితులు పట్టుకోవడానికి అలాగే చోరీకి గురైన ఆభరణాలు ఇంకా దొరకలేదు. కొన్ని ఏదో కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ రికవర్ అయింది. అయితే కొంతమంది నిందితులు దొరికారు. మొత్తం 8 మందిలో. ఇంకా మిగిలిన నిందితులు దొరకడానికి 5 ప్రత్యేక బృందాలను రంగంలో దించినట్లు కమిషనర్ తెలిపారు. త్వరలోనే అందరినీ పట్టుకుని ఆభరణాలన్నీ స్వాధీనం చేసుకుంటూ అలాగే వ్యాపారులు ఎవరు భయపడక్కర్లేదు, భద్రతను అయితే కట్టుదిట్టం చేస్తామని పోలీసులు అయితే తెలిపారు. సో ఇప్పుడు గమనించేది ఏంటంటే చెప్పుకోవాల్సింది, ఎంత టెక్నాలజీ వాడి మీరు ఎలా ఏం చేసినా కూడా అదే టెక్నాలజీ వాడి పోలీసులు ఒకరోజు అటు ఇటు అయినా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పట్టుకోవడం జరుగుతుంది.